ఫ్రెండ్స్, నేను ఇప్పుడే పీతల వల్ల అయితే వేసేస్తున్నాను. ఇదిగోండి చూసారా కాలువ. ఈ కాలువనైతే నేను వల్ల వేసాను. ఈ కాలువ కూడా చాలా లోతు ఉంటుంది. మన ఇక్కడ దాకా వచ్చింది లోతు. మనకి హైట్ మనిషి అయితేనేమో మామూలుగా కింద దాకా వచ్చింది, లేదంటే ఒక్కోసాట అందరూ ఫ్రెండ్స్ ఇది ఒక్కొక్కసారి అయితే బాగా లోతు ఉంటుంది. ఈ కాలంలో మేము చేపల వల్లమని పీతల వల్లమని దీంట్లోనే వేస్తాము. ఇవన్నీ ఉప్పు నీరు అనమాట. సముద్రం నుంచి డైరెక్ట్గా వచ్చేసింది ఈ కాలువ. డైరెక్ట్గా వచ్చేసింది అనమాట ఈ కాలువ. పొండి చేపలు కూడా పడతాయి దీంట్లో. ఒక్కొక్కసారి పెద్ద మేన చేపలు 1 కేజీ రకాలు, 2 కేజీలు అంత సైజులు కూడా పడతాయి ఈ కాలువ అనేది. మా జీవనాధారం ఇదే ఫ్రెండ్స్, ఈ కాలువే. కాలువ సముద్రం కానించి కరెక్ట్ డైరెక్ట్గా వచ్చేది. సముద్రంలో చేప దిగిందంతా దీంట్లోకి వచ్చేసింది అనమాట. చిన్న రకం కానించి రొయ్య, చేప, పీత మొత్తం వచ్చేసింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ కాలువ పేరు మర్చిపోయాను. ఈ కాలువని మేము పెద్ద మురుగు కాలువ అంటాము. అంటే మురుగుడికి ఉండేది కదా ఉప్పు నీళ్ళు మొత్తం ఇవన్నీ, కానీ మేము పెద్ద మురుగు కాలువ అని పిలుస్తాము. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్.